క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట మార్కు సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగిపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొని వలనని ఆయన మీద పడుచుండిరి. ఈ మాటలు మనం మార్కు సువార్తలో చూస్తున్నాము. ఇక్కడ యేసుప్రభువు వారు అనేకులను స్వస్థపరచెను అని రాయబడింది. ఆయన అనేకులను స్వస్థపరచెను అంటే అనారోగ్యంతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏం చేశారు అని అంటే స్వస్థపరిచినట్టుగా మనకి ఇక్కడ తెలియజేయబడింది. ఆయనలో ఉన్న స్వస్థత ప్రభావం ద్వారా అనేక మంది ఆ ప్రాంతంలో స్వస్థత పొందుకున్నారన్నమాట. ఇంకా అనేక మంది రోగపీడితులై ఉంటుండగా వారందరూ కూడా ఆయన ముట్టుకొని వలనని ఆయన మీద పడుచుండిరే అన్నమాట. చాలామంది రోగపీడితులుగా ఉండి ఆ రోగాన్ని వదులుకొట్టుకోవడానికి కనీసం ఆయన ముట్టాలి అని ఆశపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. యేసయ్య చనిపోక ముందే ఇశ్రాయేలీల్లో అనేక మందికి ఆయన స్వస్థత కలగ చేసినట్టుగా మనం చూడగలం. చనిపోయిన వారిని లేపినట్టుగా చూడగలం. చాలామంది పక్షవాయువుతో ఉన్న వాళ్ళని లేపినట్టుగా చూడగలం. గ్రుడ్డివారిని స్వస్థపరిచినట్టుగా చూడగలం. మూగవారిని దెయ్యం పట్టి చెవుడు వచ్చిన వాళ్ళని స్వస్థపరిచినట్టుగా మనం చూడగలం. అంటే అనేకులను స్వస్థపరిచారు ఆయన. అంతేకాకుండా ఆయన చనిపోయిన తర్వాత యేసు రక్తంలో స్వస్థత ఉంది, యేసు గాయంలో స్వస్థత ఉందన్నమాట. ఎప్పుడైతే మనము ఆయన వైపు చూస్తామో ఆయన గాయాల్లో ఉన్న స్వస్థతను మనము పొందుకుంటాము అని మనకి సువార్తలో తెలియజేస్తుంది అనమాట. అనేక మంది ఆయన ముట్టుకుంటే స్వస్థత వస్తుంది అని అనేక మంది రోగపీడితులంట ఆయన ముట్టుకోవాలని ఆయన మీద పడుతూ ఉన్నారంట. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జనసమూహాలు ఆయన వెంబడించడానికి కారణం ఏంటి అంటే ఆయనలో ఉన్న స్వస్థపరిచే ప్రభావం అనమాట. ఆయన ఎక్కడ ప్రేరు పెట్టినా కూడా అక్కడికి అనేక మంది వచ్చేవారు అనమాట. అనేక మంది రోగములతో వచ్చేవారు ఉండేవారు అనమాట. అదే అభిషేకము పేతురుగారిలో కూడా మళ్ళీ మనం చూస్తాం. పేతురుగారు కూడా వీధుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన నీడ పడాలనంట పరుపుల మీద తీసుకొని వచ్చి ఆయన వెళ్తున్నప్పుడు వీధుల్లో అక్కడ పడుకుడు పెట్టి నీడ పడేటట్టు చేసేవారట. అంటే దేవుని యొక్క స్వస్థతకి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. యేసయ్య సువార్తల్లోన తెలియచేస్తున్నారు కదా. మార్కు సువార్తలో మనం ఈరోజు చూసుకున్నది ఆయన అనేకులకు స్వస్థపరచను గనుక రోగిపీడితులైన వారందరూ ఆయన్ను ముట్టుకున్న వలననే ఆయన మీద పడుచుండ్రన్నమాట. చాలామంది ఎక్కడైనా స్వస్థత అవుతుంది, ఏ హాస్పిటల్ అయినా మంచిగా అవుతుందంటే అనేక మంది అక్కడ క్యూ కడతారు. కానీ దైవిక స్వస్థత అనేది యేసయ్యలోనే ఉందన్నమాట. ఎప్పుడైతే సంఘము స్వస్థపరిచేదిగా ఉంటుందో, సంఘములో స్వస్థత కార్యాలు జరుగుతాయో అనేక మంది ఆ సంఘాలకు వచ్చేటట్టుగా మనము చూస్తామన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఈ ఆశ కలిగి ముందుకెళ్ళేవారిగా ఉండాలి. మనం ఏ బలహీనత ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా యేసయ్య గాయాల్లో ఉన్న స్వస్థతను మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం ఆ స్వస్థతను పొందుకొని అనేక మందికి సాక్షిగా ఉంటాము. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరిలో ఏ బలహీనత ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా యేసయ్య యొక్క గాయాల ద్వారా స్వస్థత పొందుకొందురుగాక. స్వస్థత పొందుకొని ఆయనకు మహిమకరంగా అనేక మందికి సాక్షులుగా ఉందురుగాక. ఆమేన్.